హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుధాస్ మినీ వరల్డ్. సో ఈరోజు నేను మేకప్ ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. నేనైతే ఇలా ప్రైమర్ తీసుకుని ఓన్లీ 1 డ్రాప్ ఫేస్ పైన ఇలా డాట్స్ డాట్స్ పెట్టుకుంటాను. మొత్తం ఫేస్. దాని తర్వాత ఫింగర్స్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటాను కంప్లీట్గా. చెప్పాలంటే నాకైతే బ్రష్ కన్నా ఇలా హ్యాండ్స్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా కొంచెం అంటే ప్యాచెస్ లాగా కాకుండా నీట్గా అయిపోతుంది అనమాట. మోస్ట్లీ నేను ఇలా ఫింగర్స్తోనే సెట్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫౌండేషన్. సేమ్ ఇది కూడా అలాగే ప్రైమర్ లాగానే 1 డ్రాప్ తీసుకుంటాను. అలాగే ఫేస్ పైన డాట్స్ డాట్స్ పెట్టుకుని ఫింగర్స్తో అప్లై చేసేసుకుంటాను. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి జెల్ బేస్డ్ అనమాట. చాలా బాగుంది, లైట్ వెయిట్ అనమాట. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం అప్లై చేస్తూ ఫింగర్స్తో ఇలా స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ప్యాచెస్గా ఉండదు, స్టికీగా ఉండదు. నాకు తెలిసి ఫేస్ పైన లుక్ అనేది ఓన్లీ మేకప్తోనే రాదు. అంటే మేకప్ వేసుకుంటేనే చాలా అందంగా కనిపిస్తాం అట్లా ఏం కాదు. సో మేకప్తో పాటు మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవడం, మస్కారా పెట్టుకోవడం, ఐ షాడోస్ పెట్టుకోవడం, మనం వేసుకునే డ్రెస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం వేసుకునే డ్రెస్ని బట్టి ఎలా మనం రెడీ అవ్వాలి అనేది ఒక ఐడియా ఉండాలి మనకి. సో అలా రెడీ అయితే మాత్రం సింపుల్ డ్రెస్కి తగ్గట్టు సింపుల్గా రెడీ అవ్వాలి, హెవీ డ్రెస్సెస్కి తగ్గట్టు హెవీగా రెడీ అవ్వాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా లుక్ అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం మేకప్ చేసుకునేటప్పుడు ఇయర్స్ అండ్ నెక్ కూడా కవర్ చేసుకోవాలి. లేకపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఫేస్ కలర్ అండ్ నెక్ కలర్ వేరేలాగా అనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ తెలుస్తుంది మనం ఓన్లీ ఫేస్కి మాత్రమే వేసుకుంటే. సో ఫేస్తో పాటు నెక్ అండ్ ఇయర్స్ కూడా కవర్ చేసుకోవాలి మేకప్తో. సో నెక్స్ట్ నేను కన్సీలర్ వేసుకుంటున్నాను. కన్సీలర్ ఏంటంటే మన ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్న అండ్ మనకి పింపుల్స్ వచ్చి మచ్చల్లాగా పడిపోతాయి కదా, స్పాట్స్ ఉంటాయి కదా. సో వాటిని కూడా కవర్ చేస్తుందన్నమాట. ఇది నా ఫేస్ పైన అక్కడక్కడ స్పాట్స్ ఉన్నాయి. సో నేను దీంతో కవర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ నేనైతే ఈ కన్సీలర్ని వాడుతూ ఉంటాను. ఫౌండేషన్, ప్రైమర్ ఇవన్నీ చాలా తక్కువ పెట్టుకుంటాను. నేను ఇంకా సింపుల్గా వేసుకోవాలంటే జస్ట్ పాండ్స్ది కోల్డ్ క్రీమ్ ఉంటుంది కదా, వైట్ కలర్ది, ఆ క్రీమ్ అప్లై చేసేసుకుని దానిపైన లైట్గా కన్సీలర్ వేసేసుకుని నార్మల్గా మనం యూస్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ రాసేసుకుని జస్ట్ ఐలైనర్ పెట్టుకుని లిప్స్టిక్ పెట్టుకుంటా. సింపుల్గా సరిపోతుంది. సో కన్సీలర్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం ఫేస్ పైన. సో ఫేస్ అంతా ఈక్వల్గా చూడండి, ఎక్కడ డార్క్ స్పాట్స్ కానీ ప్యాచెస్ లాగా కానీ ఏమీ కనిపించట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటాను. ఇదైతే నేను బ్రష్ యూస్ చేస్తాను, ఎందుకంటే బ్రష్తోనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. దానికోసం నేను దీనికి బ్రష్ యూస్ చేస్తున్నాను. లైట్గా తీసుకుని ఇలా ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రష్తో. చెప్పాను కదా ఇయర్స్ అండ్ నెక్ కూడా కవర్ చేసుకోవాలి మనమని. సో పౌడర్తో బ్రషింగ్ అయిపోయాక ఫైనల్గా నా ఫేస్ అయితే లుక్ ఇలా వచ్చింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను నా ఐబ్రోస్కి అయితే షేప్ ఇవ్వాలి. ఇలా లైట్గా ఐబ్రో పెన్సిల్తో లైట్గా టచ్ చేసి ఈ కార్నర్లో ఒక బ్రష్ లాగా ఉంటుంది కదా ఐబ్రో పెన్సిల్, దాంతో ఇలా షేప్ ఇచ్చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఇలా. సో ఈరోజు నేనైతే నా ఐస్కి మస్కారా అయితే ఏం పెట్టుకోను, జస్ట్ లిప్స్టిక్ మాత్రమే పెట్టుకుంటా. అది బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లిప్స్టిక్ అయితే పెట్టుకుంటాను. లిప్స్టిక్ కూడా ఏంటంటే నాకు లిప్స్టిక్ కూడా బ్రష్తో అప్లై చేసుకోవడమే నచ్చుతుంది. డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఎందుకో షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. బ్రష్తో అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది.
సో నెక్స్ట్ అయితే నేను సింధూర్ పెట్టుకుంటున్నాను. చెప్పాలంటే సింధూర్ అనేది మేకప్లో పార్ట్ కాకపోవచ్చు, కానీ మన మ్యారేజ్ అయిన ఆడవాళ్ళకైతే సింధూర్ అనేది కంపల్సరీ కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. సో నాకు తెలిసి మన దగ్గర ఎన్ని రకాల మేకప్లు ఉన్నా, అవి ఎంత కాస్ట్లీ అయినా, కొంచెం అలా సింధూర్ పెట్టుకుంటే ఆ లుక్కే మారిపోతుంది. చాలా స్పెషల్గా కనిపిస్తాం మనం. సో ఇది వచ్చేసి ఐ షాడోస్ అనమాట. ఇదేంటంటే వీటిలోనే క్రీమ్ అండ్ లైట్ గోల్డెన్ కలర్వి కూడా ఉంటాయి, షైనీగా. సో అవి ఐబ్రో కింద జస్ట్ లైట్గా అలా అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం హైలైట్ అయినట్టు అనిపిస్తాయి అన్నమాట ఐస్. సో అది నా ఒపీనియన్, నాకు అనిపిస్తుంది, నాకు నచ్చుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. అందరికీ సేమ్ ప్రాసెస్ నచ్చదు కదా, సో ఎవరి టేస్ట్ వాళ్ళది. సో నేను ఇప్పుడు వేసుకునే ఐ షాడో మాత్రం ఏదైతే నేను డ్రెస్ వేసుకున్నానో దానికి తగినట్లే ఐ షాడో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా కంప్లీట్ అయ్యాక లుక్ తెలుస్తుంది దాన్ని. జస్ట్ ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను కదా. మేకప్లో నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ఒకటి లిప్స్టిక్, ఇంకొకటి వచ్చేసి ఇలా ఐ షాడో వేసుకోవడం అనమాట. ఐ షాడో వేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో 2 ఐస్కి కంప్లీట్ అయ్యాక చూద్దాం ఎలా ఉందో లుక్. 1 ఐ డన్. సి ఇంకొకటి ఉంది. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఐ షాడోస్లోనే బేబీ పింక్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్తో నేను నా చీక్స్ని ఇలా హైలైట్ చేసుకుంటున్నాను అనమాట. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 1 స్టెప్ ఉంది, అది వచ్చేసి హైలైటర్. అది కొంచెం ఓవరాల్ ఫేస్ పైన బ్రష్తో కొంచెం టచ్అప్ ఇచ్చేసుకుంటే చూడండి, ఇది హైలైటర్. ఓవరాల్గా ఫేస్ పైన కొంచెం టచ్అప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్గా నా మేకప్ అయితే డన్ అయిపోతుంది. ఇలా అనమాట. చీక్స్ పైన, చిన్ పైన, నోస్ పైన, ఫోర్ హెడ్ పైన బ్రష్తో ఇలా టచ్అప్ లాగా చేసేసుకుంటే ఫైనల్గా లుక్ చాలా బాగా వస్తుంది. అండ్ మనం ఎప్పుడైనా బ్రష్ యూస్ చేసేటప్పుడు కింద నుంచి పైకి అనాలి, పైనుంచి కిందికి అనకూడదు, కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి బ్రష్ని. చూడండి, నా మేకప్ అయితే సింపుల్ అండ్ పర్ఫెక్ట్, నాకు నచ్చింది. సో నేనైతే ఇలాగే చేసుకుంటాను మేకప్. ఇప్పటి వరకు నేను ఎప్పుడు పార్లర్లో వెళ్ళి మేకప్ చేసుకోలేదు, ఎప్పుడు నేను ఓన్గానే చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఎలా ఉంది? ఓకే, డన్.